India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. యంగ్ రెబల్ స్టార్ నటించిన సాలార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజ్ అయింది. అర్ధరాత్రి నుంచి కూడా బెనిఫిట్స్లు కూడా నడుస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దాదాపు 8 డేటాలు కూడా బెనిఫిట్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలో కూడా సాలార్ మూవీకి సంబంధించిన వాళ్ళ అభిమానులు ఉన్నారు, ఏదైతే ప్రభాస్ అభిమానులు ఉన్నారో వారిని ఈ సినిమా మూవీ గురించి ఎలా ఉంది అనే అంశాలపైన వారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఈ సాలార్ మూవీ ఎట్లా అనిపిస్తుంది నీకు? బాగుంది అన్న, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ కన్నా మించి ఉంది సినిమా. మనము కేజీఎఫ్ అది దానికి కేజీఎఫ్ సంబంధం లేదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. అది కేజీఎఫ్ పాటకి సంబంధమే లేదు. మొబైల్ ఆ రెండోటి కన్నా కొంచెం హైప్ ఇంకా ఎక్కువ ఉంది. మూవీలో ముఖ్యం సారాంశం ఏముంది మూవీలో? మూవీ అంటే సేమ్ కేజీఎఫ్ 2లో అది ఎట్లా ఉందన్న, ఇది కేజీఎఫ్ 2లో అది ఎట్లా ఉంది, అది సేమ్ ఇట్లా ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లే బాగుందన్న. ఆ రెండింటి కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 కన్నా ఇది ఇంకా హైప్ ఎక్కువ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ కన్నా మించి ఉందన్న సినిమా. మొబైల్ సైడ్ చెప్పు, ఇంకా చెప్పాను. ఇంకా అది మలయాళం హీరో ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు, ఆయన క్యారెక్టర్ కానీ అందులో అందరి క్యారెక్టర్స్ చాలా, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బరాబర్ అందరు వేసారన్న. సినిమా ఓవరాల్ సినిమా మాత్రం హైప్ ఇచ్చేసింది. మొత్తం సినిమాలో పాటలు ఏ విధంగా ఉన్నాయి? కేజీఎఫ్ లాగానే ఉందని సినిమా మూవీ చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మ్యూజిక్ అంటే కేజీఎఫ్ అంతా లేదు కానీ సినిమా ఉంది అన్న. కేజీఎఫ్ 2 ఎట్లా ఉందో అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ థియేటర్ రాకపోయినా ప్రతి ఒక్క థియేటర్లో సీట్ నెంబర్ దొరికాయి, అంతగానం ఉన్నాయి. చెత్త అంతా పేపర్స్ అన్నీ. ఒక్క మాట చెప్పాలంటే సినిమా అయితే పెద్ద బ్లాక్ బస్టర్. సలార్ సహో అని ఫ్లాప్ అని చెప్పిండు, ఆది ఫ్లాప్ అని చెప్పిండు, రథశ్యామ్ ఫ్లాప్ అని చెప్పిండు. ఈ సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్. ఒక్క మాటలు చెప్పాలంటే చిన్నపిల్లలు అనేది సినిమా దొరకరాదు, ఎందుకంటే అంత వైలెన్స్ ఉంది సినిమా, అంత భయంకరంగా. బ్లడ్ అయితే ఇలా రూసుకొని వస్తుంటాయి, మొత్తం గ్లూజ్ బాంబ్స్ వస్తుంటాయి మొత్తం. అంతే. సాంగ్స్ అయితే ఇంకా అంత బాగానే ఉన్నాయి, సినిమా దగ్గర ఉన్నాయి సాంగ్స్. ఓవరాల్గా సినిమా అయితే అంటే పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అంటే ఫుల్ బిర్యానీ తిన్నట్లు అంతే. బాగుందండి, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. అసలుకి పార్ట్ 2 కోసం వెయిటింగ్. సెంటిమెంట్ అని కాదు కానీ మొత్తం ఫస్ట్ సెకండ్ టైం చూస్తే ఇంకా దంగా క్లియర్గా అర్థమవుతుంది. సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంది, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఫైటింగ్స్ అయితే ఇంకా అసలు అసలు ఆ విజువల్ చూస్తుంటే అసలు చాలా బాగుంటుంది, సూపర్ అండి, బాగుంది, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఇరుగా తీశారు. ఫస్ట్ హాఫ్ నార్మల్గా ఉన్న, సెకండ్ హాఫ్లో రచ్చే ప్రభాస్ మొత్తం సార్ చెప్పురా ప్రభాస్. పాటలు అయితే అమ్మ గురించి ఒక పాట ఉంది, వారి గురించి ఒక పాట ఉంది. ఇంకా నెక్స్ట్ సినిమా అయితే సూపర్, బ్లాక్ బస్టర్ అన్న. అసలు డైరెక్షన్ చిత్తగొట్టేసిన ప్రశాంత్ నీల. సినిమా సూపర్ అన్న. ప్రభాస్ అయితే హల్క్ లాగా అంతే, ఇండియన్ హల్క్ అంతే. ఇంకా పార్ట్ 2 చూడాలి, పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. సూపర్ అన్న, మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ ఫైన్స్ నేను హైలైట్ ఉంది సినిమా. 100 డేస్ పక్కా, 100 డేస్ పక్కా. పాటలు మంచిగా ఉన్నాయి, అన్నిటి పాటలు ఉన్నాయి, అన్నిటినే మంచిగా ఉన్నాయి. థ్యాంక్స్ అన్న. సినిమా సూపర్ ఉంది, అందరూ ఫ్యామిలీ చూడాల్సిన విషయం. సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు చాలా వండర్ఫుల్ చేసిన సినిమా. సెంటిమెంట్ పాటలు, మదర్ సెంటిమెంట్ ఉంది, మెయిన్గా ఫైట్స్ బాగున్నాయి, సూపర్ ఉంది సినిమా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.